సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్, అహంకారం మనిషిని ఎంతగా దిగజారుస్తుంది అనటానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఎలక్షన్స్ అన్నమాట. అహంకారంతో కేటీఆర్ చేసిన కొన్ని కామెంట్లు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని చాలా అవమానించినాయి, చాలా అవహేళనగా భావించారనమాట. ఎందుకంటే ఏ రోజైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు, చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మీరు ఆంధ్రాలో గొడవలు చేసుకోవాలి, ఇక్కడికి వచ్చి ఏం పీకుతారు మీరు అన్నట్టు మాట్లాడాడు అనమాట. ఆ రోజు అలాగే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు నేను బాగా ఆనందిస్తున్నాను, ఒక కామెడీ షో చూసని కూడా ఇండైరెక్ట్ గా ఒక ట్వీట్ వేసాడు. సో అప్పుడే జనాలందరూ కేటీఆర్కి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయిపోయారు, టీఆర్ఎస్కి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయిపోయారు. ఆ తర్వాత వాళ్ళు దానికి ఎన్నో మిటిగేషన్ స్ట్రాటజీలు వేసుకున్నారనుకోండి. దాన్ని అంటే అంత ప్రభావం జరగకుండా ఉండటానికి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు బయటకు వచ్చి చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వటం అవన్నీ జరిగినాయి. కానీ అతను ఫస్ట్ మాట్లాడింది మాత్రం జనాలు మర్చిపోలా. అహంకారంతో నువ్వు మాట్లాడితే నీ బతుకేంటి అన్నది మాత్రం తెలంగాణ ఎలక్షన్స్ కి ఒక మంచి ఎగ్జాంపుల్. కానీ వాళ్ళకి ఎలక్షన్స్ లో ఓడిపోయినా సరే అహంకారం ఎక్కడ తగ్గినట్టు కనపట్లేదు. ఇప్పుడు కామారెడ్డిలో రమణారెడ్డి అనే బీజేపీ అయినా ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఓడించి అక్కడ మంచి లీడర్గా ఎదిగారు అనమాట. అంటే అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే వాళ్ళు ఇద్దరిని కూడా ఓడించి. సో చాలా మంది కూడా బీజేపీకిను టీఆర్ఎస్కి పొత్తుంది, ఆ, అంటే అనఫిషియల్ పొత్తుందంటే దానికి ఆయన ఎగ్జాంపుల్గా చెప్తా. మాకు అనఫిషియల్గా పొత్తుంటే ఒక అనామకుడి చేతిలో కేసీఆర్ ఓడిపోతాడా అన్నాడు. ఎవరు సార్ అనామకుడు? ఎమ్మెల్యేగా కేసీఆర్ లాంటి వాడిని, రేవంత్ రెడ్డి లాంటి వాడిని ఓడించిన వాళ్ళు అనామకుడు అవుతారా? అలాగే రమణారెడ్డి గారు అంతకుముందు నిజామాబాద్ లో జడ్పీ చైర్మన్ గా ఈటుగా కూడా చేశారు. అంత పొలిటికల్ ఇదున్న ఆయన్ని అనామకుడు అనే మాట అసలు ఎలా వాడతారు? వీళ్ళకి ఓడిపోయినా సరే అంటే ఇప్పుడున్న పరిస్థితులు కూడా తెలుసుకోకుండా ఇంకా పార్టీని డ్యామేజ్ చేసుకోవడమే కదా. అహంకారంతో ఇంత నీచ రాజకీయాలు చేసేవాళ్ళు మనం పురాణ కాలం నుంచి చూస్తూ ఉన్నాం, ఎంతగా దిగజారిపోతున్నారో. ఇప్పుడు కేటీఆర్ గారు ఈ అహంకారం భాష ఆయన ఎక్కడికి తీసుకెళ్తుందంటారు సార్? నిజంగా అసలు రాజకీయాల్లో ఇంత అహంకారం ఉండొచ్చా? సార్ ఇది మీరు ఆ, భవిష్యత్ తరాలకు కూడా ఆలోచింపజేసే ప్రశ్న అండి ఇది. ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తికి కూడా అహంకారం ఉండకూడదండి. అది వాళ్ళ నాన్న సొత్తేం కాదు కదా. రాజ్యాధికారం రాజరికాల్లో వేరు. ఆ తండ్రి సంపాదించుంటాడు, మళ్ళీ కొడుక్కి పట్టాభిషేకం చేస్తాడు. అప్పుడు కూడా పనికిమాలిన రాజుల్ని దింపేసి సేనాధిపతులు వచ్చేసే వాళ్ళు, లేదా ఇతర రాజ్యాల వాళ్ళు కూడా వీళ్ళని ఆక్యుపై చేసుకునే వాళ్ళు. కేటీఆర్ గారు ఒక 30-40 ఏళ్ల క్రితంకు వెళ్తే వాళ్ళ నాన్న ఎవరో అర్థం అవుతుంది. కేటీఆర్ గారు అంటే నాకు కొద్ది సాఫ్ట్ కార్నర్ ఉందండి. ఎందుకంటే ఆయన మాటలు అవన్నీ చూస్తే కొద్ది సంస్కారయుతంగా, నిర్మాణాత్మకంగా ఉంటాయి. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి అన్న ఆలోచనలో ఉండేవాడిని నేను ఎప్పుడు. ఆయన మీద నాకు సాఫ్ట్ కార్నర్. అంటే ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత ఆయన మీద ఉన్న గౌరవం తగ్గిపోతుంది. అనామకుల కేటీఆర్ గారు ఎవరు? మీ నాన్న అనామకులు కదా, మీరేమన్నా రాజరికాల జమీందారుల ఎక్కడి నుంచి వెళ్ళారు? కేసీఆర్ గారు కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వెళ్ళిన వ్యక్తి అండి. అక్కడ ఏదో సిటీలో బతకచ్చని వలస వెళ్ళిన వ్యక్తులే కదా. ఆ రోజు మీరే అనామకులు కాదా? రాజ్యాధికారం వచ్చిన తర్వాత మీరేదో చాలా గొప్ప వాళ్ళని ఎవరన్నా అనుకుంటే అలా వాడి కంటే హీనమైన మానసిక స్థితి ఎవరికీ లేదని నేను నిన్నే చెప్పాను. నాకు ఏదో సరదాగా వస్తే చాలా మంది అంటుంటారు నన్ను, అన్న నువ్వు ఎమ్మెల్యేనో మంత్రి అవ్వలేదే అని. నేను నవ్వుకుంటుంటా, ఎందుకురా స్వామి, నేను చాలా మందిని చూశాను ఆ విర్రవీగిన మంత్రుల్ని. తర్వాత ఏమయ్యారో తెలియలే. ఇప్పుడు వాళ్ళు పట్టించుకున్నవాడు కూడా లేదు. ఇంట్లో కూడా ఏదో తిని అట్లా మూల కూర్చుంటున్నారు. నాకు తెలిసిన ఒక మాజీ మంత్రి గేదెలు ఆవులు మేపేవాడండి సాయంత్రాలు, పేరు చెప్పకూడదు, ఆ నిరాడంబరుడు. అలా ఏమవుతుంది కేటీఆర్ గారు? అతను ఇద్దరు, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని, అంటే అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని, కాబోయే ముఖ్యమంత్రి, ఇద్దరిని ఓడించిన వ్యక్తిని, అనామకుడు అన్న వ్యక్తిని మూర్ఖుడు అనాలి. మూర్ఖుడు అనాలి. ఎందుకంటే ఎంత గొప్ప ఓడించిన వ్యక్తి అనామకుడైతే ఓడిపోతారా? అంటే ఈయన ఎవరిని అవమానపరిచినట్టు? జనాల్ని, అంతే కదా. ప్రజలు ఎవరికంటే వాడికి ఓట్లు వేస్తారు, మా లాంటి గొప్ప వాళ్ళకి వేరు అని హేళన చేస్తున్నారా? ఇవన్నీ అహంభావ పూరితమైనవి. ప్రజాస్వామ్యం ఏమంటే ఎవరు ఎందుకు గెలుస్తారో తెలియదు. ప్రజలు ఎవరికో ఒకరికి పట్టం కడతారు. అదే నేను చాలా మందిని చూశానండి. నాకు తెలిసి నేను ఒక ఆయన్ని నా పక్కన కూర్చోమంటే కూర్చునేవాడు కాదండి. పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పండి. అన్నా నువ్వు నాకంటే పెద్దవాడన్నా, నా పక్కన కూర్చోంటే లేదమ్మా
నువ్వు మంచివాడివే, నేను కానీ పక్కన కూర్చుంటే ఎవరో ఒకరు చూస్తే నన్ను మళ్ళీ తిడతారని కింద కూర్చునేవాడు. కూర్చొని మా మా లైబ్రరీలో మేము ఒక లైబ్రరీ నడిపేవాళ్ళం. ఊరి పేరు కూడా చెప్పండి, అందరికి గుర్తొస్తే చెప్పను. ఆ లైబ్రరీలో వచ్చి కింద కూర్చొని చదివాడు. ఆయనకి నేను ఒక సలహా ఇచ్చి వాళ్ళ ఊర్లో యువజన సంఘం పెట్టించానండి. బాల్విన్ రాజు గారు, నేను, ఇంకొక సర్పంచ్ గారు వెళ్ళి. ఆయన తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు, అన్నీ అయ్యాడు. ఆయన అనామకుడా అండి? అనామకుడా? అనామకుడా కాదు. ఆయన ఫైట్ చేస్తూ వచ్చాడు, యువజన సంఘం పెట్టాడు. రోజు డబ్బు లేకపోయినా పేద కుటుంబంలో పుట్టిన జ్ఞాన సముపార్జన కోసం పత్రికలు అన్ని చదివేవాడు. సంపన్నుడే ఆయన, జ్ఞాన సంపన్నుడు. డబ్బు లేకపోవచ్చు, గుణ సంపన్నుడు, పోరాట పటిమ కలిగిన వ్యక్తి, ఉన్నత లక్ష్యాలుగా. అలా రాజకీయాల్లో ఎవరైనా వచ్చి ఎమ్మెల్యే అయ్యారు అంటే ఏదో ఒక లక్షణం లేకుండా ఎమ్మెల్యే కాదు. కాబట్టి కేటీఆర్ గారు ఇక నుంచి అయినా నోరు దగ్గర పెట్టుకుని చెప్పాలండి, నిజంగా మాకు బుద్ధి వచ్చింది, అహంకారం వల్ల మేము చెడిపోయాము, భవిష్యత్తులో ఇలా చెయ్యమంటే భవిష్యత్తు అన్న ఉంటారు, లేకపోతే ఇంకోసారి కూడా. ఇక బీజేపీ వీళ్ళ పొత్తు అంటారా? రాజకీయాల్లో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ రాకూడదనే కదండి అనుకుంటుంది. టిఆర్ఎస్ వచ్చినా పర్వాలేదు కానీ బీజేపీ కాంగ్రెస్ రాకూడదు అనుకుంటారు ఎవరైనా, అంతే. అలాగే టిఆర్ఎస్ కూడా ఒకవేళ బీజేపీ వస్తే కూడా పర్వాలేదు కానీ కాంగ్రెస్ రాకూడదు అనుకుంటారు. ఇలా లోపాయికారి ఒప్పందాలు, లోపాయికారి పొత్తులు రాజకీయాల్లో జరుగుతుంటాయి, వ్యక్తుల మధ్య, పార్టీల మధ్య. మీరు పొత్త, ఎత్త, చిత్త, గిత్త మనకు అవసరం లేదండి. కానీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు ఇప్పటికైనా అహంభావాన్ని, అహంకార పూరితమైన మాట సరళని, తీరుని మార్చుకుంటే మంచిది. యా, డెఫినెట్ గా సార్. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా ఇలాగే అహంకారంగా చాలా విపరీతంగా మాట్లాడాడు. కాకపోతే ఏంటంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కొట్టుకుపోయినాయి అనమాట. సో ఇప్పుడు కేటీఆర్ గారు ఆ నాన్న మాట్లాడిందే గొప్ప అనుకొని, ఇప్పుడు నేను కూడా పెద్ద లీడర్ని అయిపోయి అనుకొని ప్రతి ఒక్కరిని అలాగే అహంకారంగా, రేవంత్ రెడ్డిని కూడా ఎంత అవమానకరంగా మాట్లాడాడో మనం చూసాం కదా. రేవంత్ రెడ్డి మీద కూడా చాలా, అతను ఒక గల్లీ నాయకుడు, అతను ఒక చిల్లర నాయకుడు, అతను ఒక కబ్జాదారుడు అని చెప్పి విపరీతంగా మాట్లాడాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. నీ పరిస్థితి ఏంటి? ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు. అహంకారంతో గనక అవమానిస్తే ఎవరినైనా సరే ప్రజలు బుద్ధి చెప్తారు. అది మనం 1కి 10 సార్లు చూసాం. ఇందిరాగాంధీ లాంటి దాన్నే తీసుకెళ్లి పక్కన ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. నువ్వెంత? మీ నాన్నెంత? మీ నాన్నను చూసైనాక నీకు బుద్ధి రావాలి కదా. ఇప్పటికి కూడా మీరు అలాగే ప్రవర్తిస్తున్నప్పుడు ప్రజలు ఇంకా మీకు బుద్ధి చెప్తారు. సో డెఫినెట్ గా రేపన్నా మార్చుకుంటే ఎంపీ ఎలక్షన్స్ ఎంతో కొంత మీ పరువు నిలబడుతుంది. ఇలాగే కనుక ప్రవర్తిస్తే ఎంపీ ఎలక్షన్స్ లో ఘోరంగా బీజేపీ, కాంగ్రెస్ కలిపి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతాయని ప్రజలు అనుకుంటున్నారు సార్. చూద్దాం అది రేపు పొద్దున నిజంగా వీళ్ళ అహంకారం ఎలక్షన్స్ లో ఎంత దెబ్బతీస్తుందో వీళ్ళని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.